माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदनंदन ब्रज जनरंजना यशोदनंदन ब्रज जनरंजना यामुना तीर वनचारी यामुना तीर वनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदनंदन ब्रज जनरंजना यशोदनंदन ब्रज जनरंजना यामुना तीरा वनचारी यामुना तीरा वनचारी हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 राम हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे
Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Krishna Krishna Hare Hare, Hare Rama 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 Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare. हरिनाम संकीर्तन की जय। श्री श्री राधा दामोदर भगवान की जय। हरे कृष्ण। అందరూ దయచేసి మీ సెల్ ఫోన్లు ఒకసారి చూసుకోండి. ఆన్లో ఉంటే కనుక సైలెంట్లో పెట్టుకోండి. అంతరాయం కలిగించొద్దు ఎవరు కొద్దిసేపు. మీకు సైలెంట్లో ఎలా పెట్టాలో తెలియకపోతే పక్క వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు పెడతారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्ते. तप्तकांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. हरे कृष्ण. ఈరోజు దామోదర కార్తీక మాస దీపోత్సవ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఎందుకని ఈ మాసాన్ని దామోదర మాసం అని చెప్పి అన్నారు? కారణం ఏమి ఎందుకని అంటే ఈ దామోదర లీల జరిగింది. దామోదరుడు అంటే తాడు చేత ఉదరము కట్టబడిన వాడు అని అర్థం దామోదరుడు అంటే. అయితే కార్తీక మాసం, దామోదర కార్తీక మాసం రెండు ఉన్నాయి మనకి. దామోదర కార్తీక మాసం అంటే అశ్వయుజ పూర్ణిమ తరువాత పాడ్యం నుండి ప్రారంభమవుతుంది. మరి సాధారణంగా కార్తీక మాసం ఏదైతే ఉందో అది మనకి
దీపావళి అమావాస్య వెళ్ళిన తర్వాత మొదలవుతుంది. ఎందుకని మరి ఇది ముందు అంటే ఈ దామోదర లీల ఏదైతే ఉందో దీపావళికి 2 రోజులు ముందుగా జరిగిందనమాట ఈ లీల. అంటే ఇది అందుకే దీన్ని ముందు 15 రోజుల నుంచి దామోదర కార్తీక మాసం అని చెప్పి అంటాం దీన్ని. నేను దీపావళికి ముందే జరిగింది కాబట్టి. మరి శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మ యొక్క ఒక రోజులో ఒకసారి ఆయన అవతరిస్తాడు. బ్రహ్మ యొక్క ఒక రోజు అంటే దాని యొక్క నిడివి ఎంతో మనం చూసాం. 43 లక్షల సంవత్సరాలని ఒక మహాయుగం అని చెప్పి అంటారు. అంటే కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు కలిపితే ఒక మహాయుగం అంటారు. ఇలాంటి మహాయుగాలు 1000 గడిస్తే అది బ్రహ్మకి ఒక పగటి సమయంగా చెప్పబడుతుంది. మరి బ్రహ్మదేవుని యొక్క పగటి సమయంలో 14 మంది మనువులు ఉంటారనమాట. ఈ విధంగా 7 మనువులు గడిచిన తర్వాత మనకిప్పుడు 8వ మనువు మన్వంతరం జరుగుతూ ఉంది. దీన్ని వైవస్వత మన్వంతరం అని చెప్పి అంటారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే బ్రహ్మదేవునికి మధ్యాహ్న సమయం దాటి కొంచెం ఇప్పుడే మధ్యాహ్నం అయిందనమాట. ఇలా రోజుకి ఒకసారి శ్రీకృష్ణ భగవానుడు వస్తాడు. మరి ఇది ఈ మన్వంతరంలో 28వ మహాయుగం. ఒక మనువు 71 మహాయుగాల పాటు జీవిస్తాడనమాట. ఇది 28వ మహాయుగంగా చెప్పబడుతుంది. ఇందులో శ్రీకృష్ణ భగవానుడు అవతరించాడు. అది కూడా 5000 సంవత్సరాల క్రితం. కాబట్టి మనం అందరం ఆ విధంగా గొప్ప భాగ్యశాలులం అన్నమాట. ఎందుకని ఆ విధంగా కృష్ణుడు అవతరించినటువంటి మన్వంతరంలో మనం అందరం కూడా ఉన్నాం. కాబట్టి ఈ వైవస్వత మన్వంతర కాలంలో కృష్ణుడు అవతరించాడు. మరి ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ఈ విధంగా అవతరిస్తాడో ద్వాపర యుగంలో, వాస్తవానికి కృత, ద్వాపర, త్రేత, కలియుగాలు ఇది వరుస అన్నమాట. ద్వాపర యుగం అంటే 2వ యుగం అని, త్రేతాయుగం అంటే 3వ యుగం అని, కలియుగం అంటే 4వది ఇప్పుడు జరుగుతూ ఉంది. అయితే మరి ఎందుకని అంటే ఎప్పుడైతే కృష్ణుడు వస్తాడో, కృష్ణుడు వచ్చినటువంటి తరువాతి ఎప్పుడెప్పుడైతే కృష్ణుడు వస్తాడో అప్పుడు ఏమవుతుందంటే ఈ ద్వాపర యుగం 3వ స్థానంలోకి వెళుతుంది, త్రేతాయుగం 2వ స్థానంలోకి వెళుతుంది అనమాట. ఎందుకు ఆ విధంగా జరుగుతుందంటే కృష్ణుడు వెళ్ళిన తర్వాత వెంటనే మళ్ళీ చైతన్య మహాప్రభు రావడం కోసం. ఈ కలియుగంలో చైతన్య మహాప్రభు అవతరించారు. చైతన్య మహాప్రభు కూడా మనకి ఎప్పుడైతే కృష్ణుడు అవతరిస్తాడో అప్పుడు చైతన్య మహాప్రభు కూడా రావడం జరుగుతుంది. మరి ఆ విధంగా ఎప్పుడెప్పుడైతే కృష్ణుడు అవతరిస్తాడో అప్పుడు ఏమవుతుందంటే 2వదైనటువంటి ద్వాపర యుగం 3వ స్థానంలో వస్తుంది అనమాట. ఆ తర్వాత కలియుగం అనేది వస్తుంది. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. మరి శ్రీకృష్ణ భగవానుడు దేని నిమిత్తం అవతరిస్తున్నాడు? ఆయన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి మనకి? పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పన్నారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని చెప్పన్నారు. అయితే శ్రీకృష్ణుడు అవతరించే కారణాలు ఏమిటంటే పరిత్రాణాయ సాధునాం, సాధువులను రక్షించడం కోసం, దుష్కృతులను నాశనం చేయడం కోసం, ధర్మ సంస్థాపన చేయడం కోసం నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తానని చెప్పి అంటున్నాడు. అయితే శ్రీకృష్ణుడు స్వయంగా దానికోసం రావాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఈ యొక్క దుష్కృతులను నాశనం చేయడం కోసం కృష్ణుడు స్వయంగా రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కృష్ణుని యొక్క ప్రతినిధి అయినటువంటి కాళికాదేవి, దుర్గాదేవి మనం చూస్తే మహాకాళి అని చెప్పి అంటాం. ఆమె సరిపోతుంది దుష్టులందరినీ కూడా నాశనం చేయడానికి. వాస్తవానికి దుష్టులను నాశనం చేయడం కోసం ప్రకృతి కొద్దిగా ప్రకోపించింది అనుకోండి, ఇప్పుడు ఉష్ణోగ్రతలు కొంచెం పెరిగాయి అనుకోండి, ఎవరు కూడా అతలాకుతలం అయిపోతారు. ఉష్ణోగ్రతలు పెరిగినా అందరూ చనిపోతారు, ఉష్ణోగ్రతలు తగ్గినా అందరూ చనిపోతారు. కాబట్టి స్వయంగా కృష్ణుడు రావాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ కృష్ణుడు ఎందుకోసం వస్తాడంటే పరిత్రాణాయ సాధునాం, చూడండి, సాధువులకు ఆనందాన్ని ఇవ్వడం కోసం వస్తాడు. దయచేసి అందరూ సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి కొద్దిసేపు. కాబట్టి కృష్ణుడు ఎందుకోసం వస్తారంటే ప్రత్యేకించి సాధువులకు ఆనందాన్ని ఇవ్వడం కోసం. ఎందుకంటే ఆయన యొక్క భక్తులు ఆయన కోసం మరి ప్రార్థనలు చేస్తారు కాబట్టి వారికి ఆనందాన్ని ఇవ్వడం కోసం ఆయన వస్తాడనమాట. ఆ విధంగా వచ్చినప్పుడు ఆయన రావడం యొక్క ఉద్దేశం ఏమిటి? భగవంతుని యొక్క అన్ని అవతారాలు ఎందుకోసం వస్తాయంటే మరి మనందరం
ఇది ఎలాంటిదంటే భగవంతుడి ఈ యొక్క భౌతిక ప్రపంచంలోకి రావడం అనేది ఒక దేశ ప్రధాని లేకపోతే దేశ అధ్యక్షుడు కారాగృహంలో ఉన్న ఖైదీలను సందర్శించడానికి వచ్చినట్టు. జైల్లో ఉన్నటువంటి ఖైదీలు ఉంటారు. జైల్లో ఎందుకు పెడతారు ఖైదీలని? కారణం వాళ్ళు ఏదో తప్పు చేశారు కాబట్టి, అంతే కదా. మరి మనం కూడా ఈ భౌతిక ప్రపంచం అనేటువంటి కారాగృహంలో ఉన్నాం. మరి కారాగృహంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా శిక్షలు పడతాయి. అలాగే మనకు కూడా జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక క్లేశాలు అనేటువంటివి ఉన్నాయి. 4 సమస్యలు 3 క్లేశాలు ఉన్నాయి మనకి. మరి ఇవి ఎవరైనా సరే అందరికీ తెలుసు, ఇవి శిక్షలే కానీ వరాలు కాదు. అవునా? ముసలితనం, వృద్ధ, ఈ వ్యాధి, లేకపోతే మరణం, పుట్టుక, లేకపోతే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి మనిషికి సుఖాన్ని ఇచ్చేవా, దుఃఖాన్ని ఇచ్చేవా? దుఃఖాన్ని ఇచ్చేవి. మరి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వారికి ఎవరికైనా సరే ఇవి సహజం అనమాట. అందుకే వీటిని సమస్యలు అని చెప్పన్నారు, సామాన్యమేతత్ అని చెప్పన్నారు. అందరికీ కూడా సమానంగా ఉంటాయి ఇవి. జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక క్లేశాలు అనేటువంటివి. అంటే ఇవన్నీ ఖైదీలకు శిక్షలు అన్నమాట. ఎలాగైతే సంఖ్యలు వేయబడతాయో అలాగే మనందరం కూడా ఈ భౌతిక ప్రపంచంలో త్రిగుణాలు అనేటువంటి, సత్వరజ తమో గుణాలు అనేటువంటి త్రిగుణాల చేత మనం సంఖ్యలు వేయబడ్డాం. కొంతమందికి బంగారు సంఖ్యలు వేస్తారు, అంటే బాగా వాళ్ళు ఉన్నత స్థాయి ఖైదీలు అనుకోండి. మనం చూస్తుంటాం కదా, బాగా ఉన్నత స్థాయి ఖైదీలు అయితే వాళ్ళకి ప్రత్యేకమైన గదులు ఇస్తారనమాట జైల్లో. వాళ్ళకి టీవీ ఉంటుంది, వాళ్ళకి ఫ్యాన్ పెడతారు, లోపల పరుపు ఉంటుంది, వాళ్ళకి అవసరమైతే ఏసీ కూడా పెడతారు వాళ్ళ యొక్క స్థితిని బట్టి. అలాగే భౌతిక ప్రపంచంలో సత్వరజస్తమో గుణాలు అంటే, సత్వగుణం అంటే బంగారపు సంఖ్యలు, కొంతమంది ఏమో ఈ ఇత్తడి సంఖ్యలతో ఉన్నారు, కొంతమంది ఇనుప సంఖ్యలతో ఉన్నారు అనమాట, సత్వరజస్తమో గుణాలు. మరి మనం అందరం కూడా ఈ కారాగృహంలో ఉన్నటువంటి ఖైదీలం. ఎందుకని మరి మనల్ని ఈ ఖైదు గృహంలో పడేశారు? కారణం ఏమిటి? మనం ఏదో తప్పు చేశాం కాబట్టి. తప్పు చేస్తేనే కదా శిక్ష పడుతుంది. మరి మనం చేసినటువంటి తప్పు ఏమిటంటే భగవంతుని యొక్క ఆజ్ఞను ధిక్కరించడం అనమాట. అర్థమవుతుంది కదా, భగవంతుని యొక్క ఆజ్ఞను ధిక్కరించడం. మరి మనం అందరం ఎవరు? కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనస్వస్థాని ఇంద్రియాన్ని ప్రకృతిస్థాని కర్షతి. మనం అందరం ఎవరంటే కృష్ణుడు చెప్తున్నాడు, జీవులందరూ కూడా నా యొక్క సనాతనమైనటువంటి అంశాలు. మనస్సష్టాని ఇంద్రియాన్ని, ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏమిటంటే మనసుతో కలిపి 6 అయినటువంటి ఇంద్రియాలు ఏవైతున్నాయో ప్రకృతి ద్వారా ఏం చేస్తున్నారు? కర్షతి అంటే తీవ్రమైనటువంటి దుఃఖానికి గురవుతున్నాం మనం అందరం కూడా. అది మన యొక్క పరిస్థితి ప్రస్తుతం ఈ యొక్క భౌతిక ప్రపంచంలో. అయితే ఏ విధంగా అయితే మనకు చూడండి, ఆగస్టు 15 రోజున, లేదా రిపబ్లిక్ దినోత్సవం రోజున, లేదా గాంధీ పుట్టినరోజు రోజున ఏం చేస్తారంటే సత్ప్రవర్తన కలిగిన ఖైదీలందరినీ వదిలేస్తుంటారు. ఆ రోజు ఏం చేస్తారంటే దేశ ప్రధానో లేకపోతే గవర్నరో వాళ్ళు జైళ్ళని సందర్శిస్తూ ఉంటారు. సందర్శించి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి మంచి ఉపదేశాలు చేసి ఇవన్నీ చేసి ఎవరైనా ఒకవేళ సత్ప్రవర్తన కలిగి ఉంటే వాళ్ళు వదిలేస్తుంటారు. ఎందుకంటే ఈ జైలు అనేది దేనికోసం ఉంది? అంతిమంగా అందరిలో కూడా పరివర్తన తీసుకురావడం కోసం, అంతే కదా. పరివర్తన తీసుకురావడం కోసం ఉంది జైలు అనేది. అలాగే మనం అందరం కూడా ఈ భౌతిక ప్రపంచంలో, ఈ భౌతిక దేహాల్లో ఎందుకోసం మనం చిక్కుపడ్డామంటే మనలో పరివర్తన తీసుకురావడం కోసం మనకు ఇవన్నీ కూడా ఇవ్వబడుతున్నాయి. మరి భగవంతుడు ఎప్పటికప్పుడు ఆయన ఈ ఖైదీలందరినీ, ఈ జీవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మళ్ళీ తన యొక్క స్వధామానికి ఆహ్వానించడం కోసం, ఆకర్షించడం కోసం, తీసుకువెళ్ళడం కోసం ఆయన స్వయంగా రావడం కానీ, లేదా ఆయన యొక్క అవతారాలను పంపించడం కానీ, లేదా ఆయన యొక్క సేవకులను కానీ పంపిస్తూ ఉంటాడు. అర్థమవుతుంది కదా. సో అలా ఆయన స్వయంగా వస్తాడనమాట. ఆయన స్వయంగా రావడం చాలా అరుదు, ఎప్పుడో కానీ రాడు ఆయన స్వయంగా. కానీ ఈ విధంగా బ్రహ్మ యొక్క ఒక రోజులో ఒకసారి స్వయంగా వస్తాడు. కృష్ణస్తు భగవాన్ స్వయం. చూడండి, శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలో మనకి వ్యాసదేవుల వారు దాదాపుగా 22 అవతారాల గురించి చెప్పిన తర్వాత ఏమంటారంటే, ఇప్పటి వరకు చెప్పబడినవన్నీ కూడా ఏతేచాంశ కళాపుంశ కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులంలోకే మృడయంతి యుగే యుగే అని చెప్పంటారు. ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా భగవంతుని యొక్క అంశలు లేదా కళలు. అంశ అంటే ఏమిటి? నేరుగా భగవంతుడు విస్తరిస్తే దాన్ని అంశ అంటారు. భగవంతుడి యొక్క విస్తరణ మళ్ళీ విస్తరిస్తే దాన్ని కళ అని చెప్పంటారు. కాబట్టి వ్యాసదేవుల వారు ఏమంటారంటే, ఇప్పటి వరకు చెప్పబడినటువంటి 22 అవతారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ భగవంతునికి అంశాలు కావచ్చు లేదా కళలు కావచ్చు, కానీ కృష్ణుడు మాత్రం స్వయం భగవానుడు అని చెప్తారు.
ఎందుకు వస్తారంటే ఆయన ఇంద్రారీ వ్యాకులంలోకి, ఇంద్రుని యొక్క శత్రువులు ఎప్పుడైతే ఈ లోకంలో వ్యాకులత కలగజేస్తుంటారో మృడయంతి యుగే యుగే, వచ్చే ఏం చేస్తుంటాడు ఆయన, పరిస్థితిని చక్కదిద్దుతూ ఉంటాడు. ఆ విధంగా స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు వచ్చినప్పుడు ఆయన అత్యున్నతమైనటువంటి లీలలన్నిటిని కూడా ప్రదర్శిస్తాడు, సంపూర్ణమైన లీలలని ప్రదర్శిస్తాడు. కృష్ణునిగా కాకుండా మిగిలిన ఇతర అవతారాల్లో ఈ విధంగా సంపూర్ణమైనటువంటి లీలలు వ్యక్తం చేయబడవు. మనకి దాస్యము, ముందు శాంతము, దాస్యము, సఖ్యము, వాత్సల్యము, మాధుర్యము, ఇవి ముఖ్యమైనటువంటి 5 రసాలు అన్నమాట. ఇవి కాకుండా 7 గౌణ రసాలు కూడా ఉన్నాయి. వీరత్వం, అలాగే రౌద్రం, భయానకం, హాస్యం, శృంగారం, ఇలా మొత్తానికి 7 గౌణ రసాలు కూడా ఉన్నాయి. కానీ శ్రీకృష్ణ భగవానుడు వచ్చినప్పుడు ఈ 12 రసాలను కూడా ఆయన పూర్తిగా వ్యక్తం చేస్తాడు. ఇతర అవతారాల్లో అది సాధ్యం కాదు. ఇప్పుడు కృష్ణునితో శాంతరసంలో ఉన్నవారు ఉన్నారు, కృష్ణునితో దాస్యరసంలో ఉన్నవారు ఉన్నారు, సఖ్యరసంలో ఉన్నవారు ఉన్నారు, వాత్సల్య రసంలో ఉన్నవారు ఉన్నారు, అలాగే మాధుర్య రసంలో ఉన్నవారు ఉన్నారు. అన్ని విధాలుగా కృష్ణునితో సంబంధాన్ని పెట్టుకోవచ్చు. కానీ ఇతర అవతారాలు అది సాధ్యం కాదు. మత్స్యావతారం ఉంది ఉదాహరణకి. మత్స్యావతారం పట్ల ఎవరు వాత్సల్యాన్ని ప్రదర్శించగలరు? మత్స్యావతారం మరి దానిలో మాధుర్య రసం ఏమైనా ఉందా, లేదా సఖ్యరసం ఏమైనా ఉందా? లేదు. వేరే అన్ని అవతారాలు, నృసింహావతారం ఉంది ఉదాహరణకి. నృసింహావతారంలో మాధుర్య రసం ఏమైనా ఉందా? అందులో ఏం లేదు. నృసింహావతారంలో మనకు కనిపించేది ఏమిటి? అది బీభత్స రసం కనిపిస్తుంది. అలాగే ప్రహ్లాదుని పట్ల ఆయన వాత్సల్య రసాన్ని చూపిస్తారు. అలాగే శ్రీరామచంద్ర స్వామి ఆయన వచ్చినప్పుడు ఆయన కూడా మరి ఆయన వాత్సల్య రసాన్ని చూపించాడు తన యొక్క సేవకులందరి పట్ల. అలాగే దాస్యరసాన్ని కలిగి ఉన్నారు ఎంతోమంది. కానీ శ్రీకృష్ణ భగవానుడు వచ్చినప్పుడు మాత్రం అన్ని రకాలుగా ఆయనతో సంబంధాన్ని పెట్టుకునేవారు అనమాట. అందుకే ఆయన కృష్ణస్తు స్వయం భగవాన్ అని చెప్పారు. పూర్ణ పురుషోత్తమ భగవానుడు అని చెప్పి అంటాం. అందుకే కృష్ణుడు పూర్ణ పురుషోత్తముడు అని చెప్పి. మరి ఆ విధంగా ఆయన వచ్చినప్పుడు ముఖ్యంగా ఆయన యొక్క బాల్యలీలలు ఏవైతే ఉన్నాయో అవి ఈ బృందావనంలో ఉన్నటువంటి గోపీజనులు ఎవరైతే ఉన్నారో, అలాగే అక్కడ ఉన్నటువంటి నది, యమునా నది, అలాగే అక్కడ ఉన్నటువంటి గోవులు, అక్కడ ఉన్నటువంటి నెమళ్ళు, అక్కడ ఉన్నటువంటి జింకలు, అలాగే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గడ్డి, అక్కడ ఉన్నటువంటి చెట్లు, అలాగే ఆయన యొక్క సేవకులు, అలాగే ఆయనని పుత్రునిగా భావించిన వాళ్ళు, అలాగే కృష్ణునికి తండ్రి వరుసలో ఉన్నటువంటి వాళ్ళు, ఆయన యొక్క స్నేహితులు, అలాగే ఆయన యొక్క ప్రియురాళ్ళు, ఆయన యొక్క భార్యలు చూడండి, అలాగే కృష్ణుడి పట్ల శత్రుత్వ భావనలో ఉన్నవాళ్ళు, ఇలా అన్ని విధాలుగా మనం చూస్తాం. అన్ని రకాల, అందుకే పిబత భాగవతం రసమాలయం ముహురహు రసిక భూవిభావుకాహ అని చెప్పన్నారు. భాగవతం అనేది రసమాలయం అనమాట. ఎందుకంటే అన్ని విధాలుగా ఎలా మనం భగవంతునితో సంబంధాన్ని కలిగి ఉండొచ్చో అనేక మంది భక్తుల యొక్క వర్ణనలు మనకి భాగవతంలో వస్తాయి. ఆ విధంగా శ్రీకృష్ణుడు బాల్యలీలలతో ఈ గోకుల ధామం ఏదైతే ఉందో దానిని ఆయన ఎప్పుడు కూడా రంజింపజేస్తూ ఉండేవాడు. మరి ఈ దీపావళి తర్వాత రోజున మనం చూస్తే ప్రతి సంవత్సరం కూడా ఈ నందవ్రజంలో వాళ్ళు ఇంద్రయజ్ఞం చేస్తుంటారనమాట. ఎందుకోసం ఇంద్రయజ్ఞం చేస్తారంటే, ఇప్పుడు ఈ కార్తీక మాసం మొదలైందంటే ఇది శరదృతువులో 2వ నెల, అంటే ఇక వర్షాకాలం అని ఏదైతే అంటామో అందులో చివరి నెల, చాతుర్మాస్యంలో చివరి నెల. కాబట్టి 3 నెలల పాటు చక్కగా వర్షాలు కురిపించినందుకు గాను, ఎందుకంటే మరి వర్షం లేకపోతే పంటలు పండించడం కష్టం. ఆ రోజుల్లో అంతా కూడా కేవలం వర్షాధారమే. ఇప్పటికీ వర్షాధారమే, కాకపోతే ఆ రోజుల్లో ప్రత్యక్షంగా వర్షంపై ఆధారపడేవారు. మరి వర్షం పడకపోతే పంటలు పండవు. కాబట్టి మరి ఆ విధంగా చక్కగా వర్షాలు కురిసినందుకు గాను ఇక ఈ చివరి నెల అయినటువంటి కార్తీక మాసంలో వాళ్ళు ఏం చేశారంటే యజ్ఞాన్ని ఏర్పాటు చేస్తారనమాట. ఎందుకంటే మొదటి 3 నెలల్లో కూడా కష్టం యజ్ఞం చేయాలన్నా, ఎందుకంటే వర్షాలు పడుతూ ఉంటాయి, అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి కదా. అందుకే 4 నెలల్లో కార్తీక మాసంలో ఏం చేస్తారంటే యజ్ఞం చేస్తారు మొదటి రోజున, దీపావళి అయిపోగానే. అందుచేత ఆ సంవత్సరం ఈ నంద మహారాజు వీళ్ళందరూ కూడా, మగవాళ్ళందరూ కూడా ఇంద్రయజ్ఞాన్ని ఏర్పాటు చేయడంలో తలమునకలై ఉన్నారు అందరూ కూడా. అందుకని ఎవరు లేరు గ్రామంలో, అందరూ కూడా ఎవరి ఏర్పాట్లలో వాళ్ళు ఉన్నారు. అలాగే యశోదాదేవి కూడా అప్పటికే కొద్ది రోజుల నుండి ఆమెకు ప్రతిరోజు కూడా
తన ముద్దుల బిడ్డడైనటువంటి కృష్ణుడిపై ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు అభియోగం వేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. వచ్చి ఇదిగో మీ అబ్బాయి మా ఇంట్లో వెన దొంగలించాడని ఒకడు, ఇదిగో మీ అబ్బాయి మా ఇంట్లోకి వచ్చి రాత్రి సమయంలో దూడలను వదిలేశాడు, మొత్తం అవన్నీ పాలు తాగేసాయని కొంతమంది, కొంతమంది వచ్చి మా ఇంట్లో ఉన్న ఉట్లన్నీ కూడా పగల కొట్టేశాడని కొంతమంది, లేదా కొంతమంది వచ్చి మా పసిపిల్లల్ని గిల్లేశాడు, ఏడిపించాడు రాత్రి వచ్చి అని చెప్పి కొంతమంది. చూడండి, ఇట్లా అనేకమైనటువంటి అందరూ కూడా అభియోగాలు వేస్తున్నారనమాట. అందరూ వచ్చి చెప్పేది ఏమిటంటే మొత్తానికి మీ అబ్బాయి వచ్చి మా వెన దొంగలించేస్తున్నాడు అని. మరి యశోదాదేవి భావించింది ఇదేమిటిది, మరి యశోదాదేవి ఎవరు అంటే ఆమె ఈ నందవ్రజానికి రాణి, ఆమె భర్త నందమహారాజు, ఆయన రాజు. అంటే దాని అర్థం ఆ గ్రామంలో అందరికంటే కూడా ఎక్కువ గోవులు ఎవరి దగ్గర ఉంటాయి, నందమహారాజు దగ్గర, యశోదామాత దగ్గర ఉంటాయి కదా. మరి యశోదామాత యొక్క బాధ ఏమిటంటే మరి మన దగ్గర ఇంత వెన్న పెట్టుకొని ఎందుకని ఇతరుల ఇండ్లలోకి వెళ్ళి ఈయన వెన దొంగతనం చేస్తున్నాడు, ఎందుకు ఇలా జరుగుతుంది, ఇది ఒక పెద్ద తలకాయ పూట అయిపోయింది ఆవిడ. ప్రతిరోజు ఉదయాన్నే గొడవకు రావడం, ఎవరో ఒకరు ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని చెప్పి. అలాగే ఆమెకి ఎంతోమంది దాసీ జనం కూడా ఉన్నారు కదా, పాలేరులు అంటాం కదా మనం, పనులు చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. ఈరోజు ఈ ఆరోపణలు విని ఆమె ఏం చేసిందంటే దీని అంతటికి కారణం ఏమిటంటే నేను ఈ సేవకులతోటి పనులు చేయిస్తున్నాను, నేను వీళ్ళు సరిగా చేయడం లేదు పని, వీళ్ళు మొత్తానికి ఆవులను సరిగా మేపడంలా, ఆవులు సరిగా మేపడం లేదు కాబట్టి, ఆవులు సరిగా సంతృప్తిగా లేవు కాబట్టి రుచికరమైనటువంటి పాలు ఇవ్వడం లేదు. మరి పాలల్లో రుచి లేదు కాబట్టి వాటిని మరగబెట్టి తోడంటి వేసినా అందులో రుచి ఉండటం లేదు, అంతిమంగా వెన్నలో కూడా రుచి ఉండడం లేదు. కారణం ఏమిటంటే వీళ్ళు ఈ పని వాళ్ళు సరిగా చేయడం లేదండి. అందుకే ఆవిడ ఒకరోజు ఏమనుకుందంటే ఇలా కాదని చెప్పి వాళ్ళందరినీ విసుక్కొని మీరు అందరూ అవతలకు పోండి, వెళ్ళి వేరే పనులు చూసుకోండి, నేనే స్వయంగా ఈరోజు నేనే పాలు పితికి, నేనే పాలు మరగబెట్టి, నేనే దాన్ని తోడంటి వేసి నేనే చిలుకుతాను అని చెప్పి ఆవిడ ఏం చేస్తుందంటే అందరినీ కూడా అన్ని రకాల పనుల్లోకి పంపిస్తుంది. ఎందుకంటే ఆ రోజుల్లో మనం చూస్తే ఉదయాన్నే ముఖ్యంగా వైశ్యులు అంటే ఎవరు, వైశ్యులంటే అంతేనా, ఇంకేమైనా ఉన్నా కాదు. వైశ్యులంటే ఎవరు, కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడు, కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావం. వైశ్యులంటే కాముట్లో లేకపోతే వైశ్యులంటే వ్యాపారం చేసేవాళ్ళు కాదు. వైశ్యులంటే ఎవరంటే వ్యవసాయం చేసేవాళ్ళు. అందరికీ ఉన్నటువంటి దురవగాహన ఇదే. చూడండి, ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఆధునిక కులాల గురించి, కానీ ఇప్పుడు మనం చర్చించేది శాస్త్రంలో వైశ్యులు అంటే ఎవరు. శాస్త్రంలో వైశ్యులు అంటే వ్యవసాయం చేసేవారు వైశ్యులు అనమాట, ఆహారోత్పత్తి చేసేటువంటి వాళ్ళు. అంటే కృషి అంటే వ్యవసాయం, ఏం పండించేవాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళ ఇంట్లో ఏవైతే ఆహార ధాన్యాలు అవసరం అవి పండించేవారు. అంటే ముందు ఆ ఇంటిల్లపాదికి తినడానికి ఏం అవసరం, ధాన్యం అవసరం, లేకపోతే గోధుమలు అవసరం, పప్పు దినుసులు అవసరం, కూరగాయలు అవసరం, పండ్లు అవసరం, పాలు అవసరం, ఇవే కదా ఆనందమయ జీవనానికి కావాల్సినటువంటివి ఇవే. అలాగే పత్తి కావాలి వాళ్ళ యొక్క బట్టలు తయారు చేసుకోవడానికి, అలాగే కొన్ని ఆవాలు కావాలి, జీలకర్ర కావాలి, ఇలా రకరకాల దినుసులు కావాలి, ఇవన్నీ పండించేవారు అనమాట. అంటే ముందు వాళ్ళ ఇంట్లో ఏం కావాలో అది పండించుకునేవారు. అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఎవరి వంట వాళ్ళు చేసుకోమన్నాం అనుకోండి చాలా జాగ్రత్తగా చేసుకుంటారు. అదే పక్కవాడికి వండమంటే సరిగ్గా చేయరు, శ్రద్ధ ఉండదు అందులో. ఇప్పుడు చూడండి, మీరు బయట ఈ రోజుల్లో అందరూ చాలా వరకు వంట చేయడం మానేశారు ఇంట్లో, ఇక్కడ చేసుకుంటున్నారేమో కానీ బయట టౌన్లోకి వెళితే అంతా కూడా సాయంత్రం అయ్యేటప్పటికి మొత్తం జనం అంతా కూడా బయటే ఉంటారనమాట, కర్రీ పాయింట్ల దగ్గర ఇక్కడ. ఆ వండేవాడు ఎవడో, వాడు ఏం వేసి వండుతున్నాడో, వాళ్ళు ఏం తింటున్నారో ఎవరికి ఏమి తెలియదు అనమాట. అదే ఎవరికి వాళ్ళు వండుకోవాల్సి వస్తే ఏం చేస్తారు, చాలా శ్రద్ధగా వండుకుంటారు కదా. అలాగే పూర్వం ఏం చేసేవారంటే ఎవరి ఆహారాన్ని వాళ్ళు పండించుకునేవారు అనమాట. ముందు పండించే దేనికోసం అంటే వాళ్ళ అవగాహన ఏమంటే ముందు మనం తీసుకోవడానికి కావాలి కాబట్టి ఎలాంటి పురుగు మందులు, ఎలాంటి ఎరువులు ఉండవు. ఈ రోజుల్లో చూడండి, రైతులు ఎలా పడితే అలాగే ఇప్పుడప్పుడుగా పురుగు మందులు వేస్తారు. ఎలాగో మనం కాదుగా తినేది, వాడు ఎవడో తింటాడు మనకి. ఇప్పుడు వీళ్ళు తినేది వాడు ఎవడో పండిస్తాడు, వాళ్ళు అలాగే అనుకుంటాడు. కాబట్టి మొత్తానికి అందరూ తినేది ఏమిటి, రసాయనాలు, ఇవే అందరూ కూడా తినేదన్నమాట. అందుకే ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల వ్యాధులు వచ్చేస్తున్నాయి, ఆయుష్ కూడా తగ్గిపోతుంది, అది పరిస్థితి. కానీ ఆ రోజుల్లో వ్యవసాయం అంటే ఏమిటంటే ముందు వాళ్ళకి ఏం కావాలో తినడానికి అవి పండించేవారు. ఇక్కడ ఉన్న చాలామంది పెద్దవాళ్ళకి తెలిసే ఉంటుంది, పూర్వం ఏం చేసేవారు, ముందు వాళ్ళు ధాన్యం పండించింది వాళ్ళు ముందు జాగ్రత్త పెట్టుకునేవారు, అవునా కదా. ఏం చేసేవారు, ఆ గోవుల యొక్క ఏదైతే ఆ పెండ ఉంటుందో దాన్ని తీసుకెళ్ళి అంతా కూడా వాడుకునేవారు.
అలా ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడిపేవారు అందరూ కూడా. అలాగే వరి అయిపోయిన తర్వాత వెంటనే మినుములో, పెసలో లేకపోతే కందులో వేసుకునేవారు. వాటితో పాటుగా కందని, అవని, ఇవని కూరగాయలన్నీ పండించుకునేవారు. ఇలా ఇప్పుడు చూడండి ఆటోలు వేసుకుని ఊళ్ళల్లోకి వచ్చే పరిస్థితి లేదు. మైక్ పట్టుకొని ఆనపకాయలు, దొండకాయలు, బెండకాయలు అని చెప్పి. అవసరమే లేదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి సమృద్ధిగా ఉన్నాయి. కాబట్టి వ్యవసాయం అంటే ఏమిటంటే ముందు మనకి ఏం కావాలో అవి పండించుకోవాలి. కానీ ప్రకృతి నియమం ఏమిటంటే ఏదైనా ఒకటి పండించారంటే అది మనకు అవసరానికంటే ఎక్కువగా పండుతుంది సాధారణంగా. చూడండి మన గ్రామాల్లో చూస్తాం కదా, ఎవరన్నా ఒక ఇంట్లో పాదు పెట్టారనుకోండి, ఆనప పాదు ఏదైనా పెడితే అది ఏం చేస్తుంది, చాలా ఎక్కువ కాస్తుంది. దాన్ని ఏం చేస్తారు, పక్క వాళ్ళు కూడా ఇస్తారు, ఇరుగు పొరుగు వాళ్ళకి. అలాగే పక్క వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరో ఇంకో పాదు వేస్తే వాళ్ళు కూడా మిగిలిన వీళ్ళకి ఇస్తుంటారు. ఇలా మారకం జరుగుతూ ఉండేది అనమాట. అలాగే ఆ రోజుల్లో ఎప్పుడైతే ఈ విధంగా వ్యవసాయం చేసేవారో ఆ సమృద్ధిగా ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటిని వర్తకం చేసేవారు. ఏం చేసేవాళ్ళు, పట్టుకు వెళ్ళి కుమ్మరి వాడికి ఇచ్చేస్తే వాడు కుండలు ఇస్తాడు. అలాగే కంసాలి వాడికి ఇస్తే వాడు ఏం చేస్తాడు, వీడికి కావాల్సినటువంటి పనిముట్లు ఇస్తాడు. ఇలా వస్తు మారకం జరుగుతూ ఉండేదన్నమాట. ఒకళ్ళు కూరగాయలు పండిస్తే ఒకళ్ళు పండ్లు పండించేవాడు. ఈ విధంగా ధనం అవసరం ఉండేది కాదు, ఎవరికాళ్ళు మారకం చేసుకుంటూ ఉండేవారు. కాబట్టి వైశ్యులు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే కృషి, అలాగే గోరక్ష అంటే గో సంరక్షణ చేయాలి. అర్థమవుతుంది కదా. గోవులు అంటే ఎక్కువగా ముఖ్యంగా గోవులు ఉంటాయి, కొద్ది మొత్తంలో గేదెలు కూడా ఉంటాయి, కొద్ది మొత్తంలో గొర్రెలు, మేకలు అవి కూడా ఉంటాయి ఆ మందల్లో మనం చూస్తే. సో ఈ విధంగా ఉండేది. తర్వాత వాణిజ్యం అంటే ఏమిటి, ఈ విధంగా వ్యవసాయం చేయగా, ఈ విధంగా గో సంరక్షణ చేయగా ఎక్కువగా ఉన్నటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో, మిగిలినటువంటి నెయ్యి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని అమ్ముకునేవారు అనమాట. అమ్ముకోవడం అంటే ఎలాగా, వాళ్ళకి కావాల్సిన వేరే వస్తువులు తీసుకునేవారు అవి ఇచ్చేసి. ఇప్పుడు మంగళవారు ఉన్నారు, చాకల వారు ఉన్నారు అనుకోండి, వాళ్ళు వ్యవసాయం చేయరు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటారు. మరి వాళ్ళకి ఆహారం ఎలా లభిస్తుందంటే మారకం. ఎవరి వృత్తి, ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించేవారు అనమాట. అది పద్ధతి. మరి ఆ రోజుల్లో ఉదయాన్నే లేచిన వెంటనే స్త్రీలందరూ కూడా చేసిన పని ఏమిటి, ఆ రోజుల్లోనే కాదు, కనీసం ఒక 50-60 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూస్తే ఉదయాన్నే లేచి మొట్టమొదటి ఏం చేసేవారు చెప్పండి, ఏం చేసేవారు, మజ్జిగ చిలికేవారు. మజ్జిగ చిలికేవారు. ఎందుకని మజ్జిగ చిలికేవారు అంటే ఆ రోజుల్లో నీళ్లు కంటే ఎక్కువ మజ్జిగ తాగేవారు అనమాట. చిలికేసి మజ్జిగ బయట పెడితే బయట వెళ్ళేవాళ్ళు కూడా తాగేవాడు. మజ్జిగ దాహం అనేవారు పూర్వం. అలాగే చిలికినటువంటి వెన్న ఏదైతే ఉంటుందో దాన్ని నెయ్యిగా తయారు చేసి అందరూ కూడా నేతితోనే వండుకునేవారు వంటలన్నీ. పూర్వం ఉన్నవి రెండే, ఒకటి నెయ్యి, రెండోది తైలము అంటే తిలలు, నువ్వుల నుంచి తీసింది అంతే. మిగతావన్నీ తర్వాత కాలంలో వచ్చాయి. వేరుశనగ నూనె, లేకపోతే సన్ఫ్లవర్, ఇప్పుడు పామాయిల్, అనేక రకాల చవక నూనెలన్నీ కూడా తర్వాత వచ్చాయి. పూర్వం ఆయుర్వేదంలో ఏం చెప్పబడిందంటే గీ ఇన్సైడ్ అండ్ ఆయిల్ అవుట్ సైడ్ అంటారు. అంటే నెయ్యి లోపలికి వెళ్ళాలి, నూనె బయట పాముకోవాలి, అది సిద్ధాంతం. ఇప్పుడు నెయ్యి ఎక్కడా లేదు, ఇంకా నూనె లోపల బయట ఎలాగో నూనె పాముకునేది ఏం లేదు. ఇప్పుడు అంతా లోపలే నూనె అంతా, అది పరిస్థితి. కాబట్టి ఆ రోజుల్లో ఏం చేసేవారంటే ఉదయాన్నే స్త్రీలందరూ కూడా లేచి ఏం చేసేవారంటే ముందు ఇవి పెరుగు చిలికేవారు అనమాట. మరి యశోదాదేవి కూడా ఏం చేస్తుందంటే పాలు పొయ్యి మీద పెట్టి పాలు మరుగుతూ ఉన్నాయి, ఈవిడ కూర్చొని వెన్న చిలుకుతూ ఉంది. మరి కృష్ణుడేమో నిద్రపోతూ ఉన్నాడు. మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఏ పని చేసినా సరే వాళ్ళు కృష్ణుని యొక్క లీలలను కీర్తిస్తూ పని చేసేవారు అనమాట. పూర్వం కూడా మనం చూస్తే గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఈ జానపద గేయాలు పాడేవారు. జానపద గేయాలు అంటే ఏమిటంటే ఈ భగవంతుని యొక్క లీలలను గానం చేస్తూ ఉండేవారు అనమాట. అలాగే యశోదాదేవి కూడా ఏం చేస్తుందంటే ఈ విధంగా ఆమె వెన్న చిలుకుతూ శ్రీకృష్ణుని యొక్క లీలలను గానం చేస్తూ వెన్న చిలుకుతూ ఉంది. మరి కృష్ణుడు ఇంకా నిద్ర లేవలేదు. ఎందుకంటే ఆ రోజులని కదా, ఎప్పుడైనా సరే పసిపిల్లలు ఎక్కువగా నిద్రపోతారు, వాళ్ళు ఎక్కువగా ఆకలి ఉంటుంది, ఎక్కువగా తింటారు వాళ్ళు. కాబట్టి కృష్ణుడు నిద్రపోతూ ఉన్నాడు, ఈమెమో ఆయన పని చేసుకుంటూ ఉంది కృష్ణుడిని స్మరిస్తూ. ఈలోపు కృష్ణుడు మెల్లగా ఆయన యొక్క పంకజ నేత్రములు తెరిచి, కుంతీదేవి చెప్తుంది కదా నమః పంకజ నేత్రాయ అని చెప్పి, ఆమె యొక్క నేత్రములు ఎలాంటివంటే పంకజముల వంటివి. ఏ విధంగా పంకజం విచ్చుకుంటుందో అలా కృష్ణుడు మెల్లగా కళ్ళు తెరిచి వెంటనే ఏం చేస్తాడంటే తన తల్లి ఎక్కడుందో చూసి వెంటనే దిగి వస్తాడు. మంచం దిగి మెల్లగా ఈ విధంగా యశోదాదేవి ఆవిడ పెరుగు చిలుకుతూ ఉంటే కృష్ణుడు వచ్చి వెనకాలే పట్టుకుంటాడు అన్నాడు వచ్చి. ఏ విధంగా అయితే చూడండి, గోవు తన యొక్క వత్సముల పట్ల వాత్సల్యం చేత ఎప్పుడైతే తన దూడను చూస్తుందో అప్పుడే పాలిస్తుంది కదా. అదేవిధంగా యశోదాదేవి
బాలకృష్ణుని పట్ల కలిగినటువంటి వాత్సల్యం చేత వెంటనే ఆమె యొక్క స్తనములలో పాలు పొంగుతాయి అన్నమాట. వెంటనే కృష్ణుడు ఏమంటాడంటే, ఓ ఆకలి ఇస్తుంది కదా, వెంటనే ఆమె పెరుగు చిలకడం ఆపి కృష్ణుని తన ఒడిలో పడుకోబెట్టుకొని వెంటనే తన స్తన్యపానం చేయిస్తుంది అనమాట, పాలిస్తుంది. ఆ విధంగా ఆమె గొప్ప అలౌకికమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది శ్రీకృష్ణ భగవానుని సేవిస్తూ. ఇదిలా ఉండగా ఆమె చక్కగా ఎంతో ఆనందంతో మరి ఆ విధంగా పాలు పడుతూ కృష్ణుని యొక్క ఏదైతే ఈ ముఖారవిందం ఏదైతే ఉందో, కృష్ణుని యొక్క ముఖాన్ని కూడా అరవిందముతో పోల్చారు. ఆ ముఖారవిందాన్ని పదే పదే ముద్దులాడుతూ ఉంటుంది అనమాట. అదే సత్యవ్రతముని కూడా అంటాడు. ఇక దామోదరాష్టకంలో మనం తర్వాత పాడతాం, ఇప్పుడు చూస్తాం ఏ విధంగా ఆమె తన ముద్దు కృష్ణుడిని పదే పదే ముద్దులాడుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఉంటే ఓ పక్కన పొయ్యి మీద పాలు అవి ఏమంటే మెల్లగా అవి పొంగుతూ ఉంటాయి అనమాట. పొంగుతూ ఉండేటప్పటికి అయ్యో పాలు పొంగిపోతున్నాయని చెప్పి ఆమె ఏం చేస్తుందంటే హడావిడిగా కృష్ణుడిని పక్కన పెట్టి పరిగెత్తుకు వెళ్ళి పాలు దగ్గరికి వెళ్ళిపోతుంది. అయితే కృష్ణుడికి వెంటనే కోపం వస్తుంది. ఎందుకని కోపం వస్తుందంటే ఆయన పేరే కృష్ణుడు. కృష్ణుడు అంటే సర్వాకర్షకుడు, అందరూ ఇప్పుడు ఆయనతోనే ఉండాలని కోరుకుంటాడు. అందుకే ఆయన ఈ భౌతిక ప్రపంచానికి కూడా వస్తాడు. ఎందుకోసం? మనందరినీ ఆయన దగ్గరికి తీసుకెళ్ళడం కోసం. ఎందుకంటే ఆయనకి సంతోషం ఉండదు. ఎందుకంటే ఇక్కడ అనేకమైనటువంటి జీవులు భౌతిక ప్రపంచంలో మ్రగ్గుతూ ఉంటే ఆయన ఆనందంగా ఉండలేడు అనమాట. అయితే ఆయన ఆత్మరాముడు, ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు అనుకోండి. కానీ అదే సమయంలో మన లాంటి వాళ్ళందరి పట్ల ఆయనకి కొంత బాధ కూడా ఉంటుంది. వీరిని కూడా అక్కడ తీసుకెళ్దాం, ఎందుకు ఈ భౌతిక ప్రపంచంలో ఈ తుచ్చమైనటువంటి భౌతిక శరీరాలను ధరించి మనం జన్మ మృత్యు జరావేదలు అనుభవించాలి చెప్పండి. కృష్ణుని యొక్క రూపం ఎలాంటిది? అది నమామీశ్వరం సచ్చిదానంద రూపం. ఆయన యొక్క రూపం సచ్చిదానంద రూపం అన్నమాట. సత్ అంటే శాశ్వతమైనటువంటిది, దివ్యజ్ఞానపూర్ణమైనటువంటిది, శాశ్వతమైనటువంటి ఆనందంతో నిండినటువంటి రూపం అయింది. కానీ మనం భగవంతుని మర్చిపోవడం వల్ల మనకి అసత్ అచిత్ నిరానందమైనటువంటి శరీరాలు మనవి. మన శరీరాలు అశాశ్వతమైనవి, అజ్ఞానంతో కూడుకున్నటువంటివి, అలాగే పూర్తిగా దుఃఖమయమైనటువంటి శరీరాలు. అందుకే కృష్ణుడు మనందరిని పిలుస్తున్నాడు. ఎందుకు ఇక్కడ ఈ అనవసరంగా ఈ భౌతిక ప్రపంచంలో మరిగిపోతారు? రండి నాతో అక్కడికి, దివ్యధామానికి రండి. జన్మ కర్మ చమే దివ్యం ఏవం యోవేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి శోర్జున. కృష్ణుడు చెబుతున్నాడు, నా యొక్క జన్మ కర్మ ఇవి దివ్యమైనటువంటివి తెలుసుకోండి. అందుకే కృష్ణుడు వస్తున్నాడు అందరికీ ప్రచారం చేయడం కోసం. ఆ విధంగా ఎప్పుడైతే మనం కృష్ణుని యొక్క జన్మ కర్మ ఇవి దివ్యమైనవని అర్థం చేసుకుంటామో, అప్పుడు ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం ఏం చేస్తాం? భగవద్ధామానికి తిరిగి వెళతాం. ఈ భౌతిక జగత్తుకి మళ్ళీ తిరిగి రాము మనం. అందుచేత కృష్ణుడు ఏమనుకున్నాడంటే, ఎంతోమంది యోగులు సమస్త లౌకికమైనటువంటివన్నీ కూడా తమ గృహాన్ని, తమ యొక్క కుటుంబాన్ని, తమ యొక్క ఆస్తిపాస్తులని, సమస్తాన్ని కూడా త్యజించి యోగులు ఏం చేస్తారు? ఎక్కడో హిమాలయాల్లోకి వెళ్ళి వాళ్ళు తీవ్రమైనటువంటి తపస్సులు చేస్తుంటారు, ఒక్క క్షణకాలం పాటు ఆ శ్రీకృష్ణ భగవానుని యొక్క దర్శనం కోసం. అవునా కదా? యోగులు ఎంతో కష్టపడితే ఆయన ఒక్క క్షణం అలా దర్శనమిచ్చి మళ్ళీ మాయమైపోతాడు. చూడండి, ఆ దర్శనం, క్షణకాల దర్శనం కోసం ఎంతో తీవ్రమైన తపస్సు చేస్తుంటారు, పరమాత్మ సాక్షాత్కారం కోసం. మరి అలాంటి కృష్ణుడు ఆయన స్వయంగా యశోదాదేవికి ఆయన ముద్దు బిడ్డడుగా రావడం జరిగింది. మరి కృష్ణుడు ఏమనుకున్నాడంటే, ఓహో యశోదాదేవికి నేను చులకన అయిపోయాను అనమాట. నేను ఆమెకు స్వయంగా పుత్రుడిగా ఉంటే, ఏదైనా ఇంట్లో ఉంటే లోకువు కదా. చూడండి, ఏదైనా వస్తువు దూరంగా ఉందనుకోండి, దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం మనం. అదే దగ్గరే ఉంటే ఆలోచిస్తామా? ఆలోచించాం. అర్థమవుతుంది కదా? కాబట్టి కృష్ణుడు ఏమనుకున్నాడంటే, సరే ఇప్పుడు ఏదో ఒక తుంటరి పని చేయాలి మొత్తానికి. ఎందుకంటే ఈవిడ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది కదా, ఈవిడికి ఏదో రకంగా నన్ను వదిలేసి వెళ్ళిపోతుందనే కోపంతో ఏం చేస్తారంటే, ఆవిడ అలా వెళ్ళగానే అటు ఇటు చూస్తే ఒక రాయి ఒకటి ఉంటే రాయి పెట్టి కొండ పగలు కొట్టేస్తారు. ఆవిడ పెరుగు చెలుగుతున్నటువంటి కొండ పగలు కొట్టేస్తారు. మరి వైశ్యులకు ఇది ఎంతో గొప్ప, ఎంతో కష్టపడితే కానీ ఇవన్నీ అవ్వవు పనులు. చూడండి, కృష్ణుడిని నవనీత చోరుడు అని చెప్పి అంటారు. నవనీతం అంటే వెన్న. ఎందుకంటే వెన్న అనేది వాళ్ళు పడినటువంటి సమస్త కష్టానికి చివరికి సారం అన్నమాట, అది వెన్న. చూడండి, ఎందుకంటే ఎంతో కష్టపడి గోవుల్ని మేపి, వాటికి సేవ చేసి, వాటికి పాలు పితికి, ఆ పాలను జాగ్రత్తగా వాటిని మరగబెట్టి, వాటిని తోడంటి పెట్టి, అవి పిల్లులు అవి ఇవి ఏమి దరిచేరకుండా చూసుకొని వాటిని చిలికి అన్నీ చేస్తే చివరికి వచ్చేది ఏమిటి? వెన్న. మరి వెన్న దొంగతనం చేయడం అంటే వాళ్ళ యొక్క శ్రమని దోచుకోవడం అనమాట. అర్థమవుతుంది కదా? ఎందుకని కృష్ణుడు వెన్నను దోచుకునేవాడు, మిగతావి ఏమీ దోచుకోలేదు ఏమిటి అంటే ఇందులో, ఎందుకంటే అన్నిటికంటే ఎక్కువ శ్రమ ఉండేది వెన్న తయారు చేయడంలోనే.
ఆ? అందుకని ఆయన ఏం చేస్తారంటే ఆయన శ్రమ దోపిడీ చేస్తాడు. శ్రమ దోపిడీ అంటే భౌతికంగా శ్రమ దోపిడీ కాదు అది. ఆ విధంగా వారు చిలికినటువంటి వెన్నను దోచుకొని వాళ్ళకి ఏం చేస్తాడు, ఆయన ముక్తిని ప్రసాదిస్తాడు, ముకుందుడు కాబట్టి. ఆ? మరి ఎప్పుడైతే ఆవిడ అలా వెళుతుందో ఆయన ఏం చేస్తాడు, పెరుగుకుండా పగల కొట్టేసి ఉన్నదాన్ని అంతా కూడా ఏం చేస్తారంటే చిందరవందర చేసేస్తాడు. కొంత ఆయన తింటాడు. ఆ? ఈ విధంగా యశోదాదేవి వస్తుంది, మళ్ళీ వస్తే ఆమె మళ్ళీ ఏదన్నా తిడుతుందనేటువంటి లేదా కొడుతుందనేటువంటి భయంతో ఏం చేస్తారంటే ఆవిడ వచ్చేటప్పటికి పారిపోతాడు అనమాట. పారిపోయి ఒక గదిలో దాక్కుంటాడు వెళ్ళి. ఈలోపు యశోదాదేవి వస్తుంది, వచ్చి చూడగానే ఆమెకు అర్థమవుతుంది కుండ పగిలిపోయిందంటే ఇది కన్నయ్య అంటే కృష్ణుడి యొక్క పని ఇది. కాబట్టి వీడు ఎక్కడున్నాడు, ఇప్పుడు వీడిని పట్టుకోవాలని చెప్పి అనుకుంటున్నాడు ఆవిడ. మరి ఎలా పట్టుకోవాలి, ఎక్కడికి వెళ్ళాడు ఎలా తెలుస్తుంది? ఆ పెరుగులోనే కదా కూర్చున్నాడు. ఆయన ఎటు పరిగెడతాడు ఆ ముద్రలో పడిపోతాయి అనమాట. ఎందుకంటే పెరుగులో నడుచుకుంటూ వెళ్ళాడు కదా. కాబట్టి చాలా సులభంగా ఆ అడుగుజాడలను అనుసరిస్తూ వెళుతుంది. ఆయన ఎక్కడో ఒక చీకటి గదిలో ఒక చక్రరోలు ఒకటి ఉంటే చక్రరోల మీద నుంచొని ఆయన ఏం చేస్తారంటే ఉట్టికి కట్టినటువంటి వెన్నకొండలను పగలగొట్టి కోతులకి వాటికి పెడుతుంటాడు. ఆయన ఏమనుకుంటాడంటే చీకటిలో ఉంటే దాక్కోవచ్చు కదా అనుకుంటాడు. కానీ ఎలా ఆయనని చీకటి ఎలా ఆవరిస్తుంది చెప్పండి? బ్రహ్మజ్యోతికి మూలమే ఆయన. బ్రహ్మణోహి ప్రతిష్టాహం భగవద్గీత 14వ అధ్యాయంలో చెప్తారు. శాశ్వతస్య అవ్యయస్య, శాశ్వతమైనటువంటి అవ్యయమైనటువంటి ఆ పరంజ్యోతి ఏదైతుందో, ఆ బ్రహ్మజ్యోతి ఏదైతుందో, ఆ బ్రహ్మజ్యోతికి ఆధారం ఎవరు? ఆ కృష్ణుడే. మరి ఆ బ్రహ్మజ్యోతి నుండే సూర్యచంద్రులు తమ యొక్క వెలుగును పొందుతున్నారు. మరి అలాంటి వాడిని చీకటి ఏం చేయగలదు చెప్పండి? దానికి తోడు ఆయన దేహంపై దివ్యమైనటువంటి ఆభరణాలు ఉన్నాయి. నమామీశ్వరం సచ్చిదానంద రూపం లసత్కుండలం గోకులే భ్రాజమానం. లసత్కుండలం అంటే ఈ యొక్క స్వరచేపాకృతిలో ఉన్నటువంటి చెవిలోలకలు అటు ఇటు ఊగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా సాధారణంగా అందరూ నగలు ఎందుకు ధరిస్తారంటే అలంకరణ కోసం. కానీ ఆయన ధరించినటువంటి నగలకి ఆయనే అలంకారం అన్నమాట. కృష్ణుడు ధరించినటువంటి ఏవైతే రకరకాల ఆభరణాలు ఉన్నాయో ఆ ఆభరణాలన్నిటికీ కూడా అలంకరణగా ఉంది ఆయన యొక్క శరీరం. కాబట్టి అవన్నీ కూడా దగదగా మెరుస్తూ ఉంటాయి. ఆమె ఏం చేస్తుంది, వెంటనే కర్ర పట్టుకుని వస్తుంది అనమాట. మరి ఆమె కర్ర పట్టుకుని వస్తుందని చూసి భయపడి ఏం చేస్తారంటే చక్రవుల నుంచి దూకి పారిపోతారు. అమ్మో ఇవి వస్తే పట్టుకుంటుందని చెప్పి. అలా పారిపోతుంటే ఆవిడ వెనకాల ఏం చేస్తున్నా వెంట పడుతుంది అనమాట. ఆ వెంట పడుతూ పరిగెడుతూ అటు ఇటు పరిగెట్టిస్తుంది, ఇంటి చుట్టూ పరిగెట్టిస్తూ ఉంటాడు. పరిగెడుతూ ఆవిడకి ఆయాసం వచ్చేస్తుంది. ఆమె యొక్క కొంగు ముడి అది ఊడిపోతుంది. మొత్తం అంతా కూడా శరీరం అంతా చెమటలు పట్టేసి ఉంటాయి. ఆమె యొక్క జుట్టు ముడి విడిపోతుంటుంది, తలలో ఉన్న పువ్వులన్నీ రాలిపోతాయి. మొత్తం అంతా కూడా చెమటలు పట్టేసి ఉంటుంది అన్నమాట, ఊగురుస్తూ ఉంటుంది అనుకుంటారు. ఇక ఆవిడ కష్టాన్ని చూసి సరేలే పాపం ఈవిడ ఇబ్బంది పడుతుందని మొత్తానికి దొరుకుతాడు అనమాట. ఎవరు పట్టుకోలేరు కదా కృష్ణుడిని. ఆయన దొరకాలంటేనే దొరుకుతాడు, లేకపోతే కష్టం. కాబట్టి భగవంతుడిని మనం ఏదో మన ప్రయత్నం ద్వారా మనం పట్టుకోలేము అనమాట. ఆయన ఎప్పుడైతే మన మీద కృప చూపిస్తాడో అప్పుడే ఆయన మనకి దొరుకుతాడు. అది మనం అర్థం చేసుకోవాలి. మొత్తానికి ఆయన దొరుకుతాడు. మరి దొరికిన తర్వాత తల్లి చేతిలో ఉన్నటువంటి కర్రను చూసి చాలా భయపడుతుంటాడు. అమ్మో ఇప్పుడు ఈవిడ కళ్ళు కొడుతుందేమో అని చెప్పి. అదే రూపం మనం అక్కడ చూస్తున్నాం చూడండి. ఆ దామోదరుడి ఫోటో ఏదైతే ఉందో అక్కడ చిత్రపటం, ఆ చిత్రపటంలో ఉన్న సన్నివేశం అదే. తల్లి చేతిలో ఉన్నటువంటి కర్రను చూసి యశోధాభియోలు కలాబ్ధావమానం పరామృష్టమత్యంతతో ధృత్య గోప్య అని చెప్పుకుంటున్నాడు. రుదంతం ముహుర్నేత్ర యుగ్మం రుజంతం కరాంభోజ యుగ్మేన స్వాతంక నేత్రం అని చెప్పబడింది. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే తల్లి చేతిలో ఉన్నటువంటి బెత్తమును చూసి ఆయన తన యొక్క కమలహస్తాలతో కళ్ళను మళ్ళీ మళ్ళీ నులుముకుంటూ ఉంటాడు. ఆ విధంగా ఆయన భయపడుతూ ఏడుస్తూ ఉంటాడు అనమాట. మరి యశోదాదేవికి భయం వేస్తుంది ఆయన భయాన్ని చూసి. అరే ఇంత చేసేది వీడి ఆనందం కోసమే కదా, వీడు నన్ను చూసి భయపడితే ఎలా అని చెప్పి వెంటనే అమ్మో నా బిడ్డడు వీడు భయపడుతున్నాడు అని చెప్పి చేతిలో ఉన్న కర్రను విసిరేస్తుంది అనమాట. విసిరేసి సరే భయపడకు నువ్వు, కానీ ఇప్పుడు నేను పని చేసుకోవాలంటే వీడిని ఏం చేయాలి, వీడిని ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఎవరు లేరు కాపలా కాయడానికి కూడా, అందరూ వెళ్ళిపోయారు, వీడే పంపించేసింది కొంతమందిని. సో కాబట్టి ఏం చేస్తుందంటే సరే ఈ చెక్క రోలు ఏదైతే ఉందో ఆ రోటికి కట్టేద్దామని చెప్పి ఒక తాడు ఒకటి చూసుకుంటుంది. చూస్తేనేమో అది 2 అంగుళాలు తక్కువ అవుతుంది. మళ్ళీ పక్కన ఉన్న తాళ్ళన్నీ సేకరిస్తుంది, అవి కూడా మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తుంది. ఆవిడే నవ్వుకుంటూ ఉంటుంది అనమాట. ఏమిటిది ఆశ్చర్యం, ఎలా ఉంది ఏమిటి ఇవాళ అంతా ఇలా జరుగుతుంది అని ఆశ్చర్యకరంగా నవ్వుకుంటూ ఉంటుంది అనమాట. ఇలా అన్ని తాళ్ళు ప్రయత్నించగా మళ్ళీ అలసిపోతుంది. ఆమె అలసట చూసి సరేలే నువ్వు అంతగా ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పి ఆయన బంధింపబడడానికి అంగీకరిస్తాడు. అప్పుడు ఆమె కట్టగలుగుతుంది అనమాట. మరి ఆచార్యులు చెప్తున్నారు ఎందుకని 2 అంగుళాలు తగ్గుతుందంటే, ఒకటి అందులో ఒక అంగుళం మన ప్రయత్నం, ఇంకొక అంగుళం భగవంతుడి కృప. ఇక్కడ భగవంతుడు మనకి లభ్యం కావాలంటే మన ప్రయత్నం ఉండాలి, అలాగే ఆయన యొక్క కృప ఉండాలి. మన ప్రయత్నం చేస్తే ఆయన కృప లభిస్తుంది.
ఆయన కృప ఉంటే మనం ప్రయత్నించి కూడా చేయగలం, ఒకదానికి ఒకటి సంబంధం అనమాట. మొత్తానికి ఆయన ఏం చేస్తుందంటే ఆమె రోటికి కట్టేస్తుంది, కట్టేసి అమ్మయ్య ఇంక నేను వేరే పని చేసుకుందామని వెళ్ళిపోతుంది. కానీ వెంటనే కృష్ణుడికి చాలా కోపం వస్తుందనమాట. ఏమిటిది, నన్ను కట్టేస్తుందా ఈవిడ అని చెప్పి, ఇంతకంటే ఏదన్నా పెద్ద తొంటర పని చేయాలి. ఇంతకుముందు నేను చేసిన పని వల్ల ఈవిడ ఒక్క పనికే అడ్డంకి అయ్యింది, ఇప్పుడు నేను చేసే తొంటరి పని వల్ల మొత్తం గ్రామం అంతా తెలియదు దీని గురించి. ఎందుకంటే ఆయన సర్వాకర్షకుడు కదా, ఎప్పుడు అందరూ కూడా ఆయనతోనే ఉండాలనుకుంటారు. సరే ఇప్పుడు ఏం చేద్దాం ఏంటని చెప్పి అలా చూస్తుండగానే ఎదుర్కొంటారు 2 పెద్ద మద్ది చెట్లు కనిపిస్తాయి అనమాట. అర్జున వృక్షాలు అని చెప్పి అంటారు. పెద్ద అవి చాలా కొన్ని వేల సంవత్సరాల నుంచి అక్కడ నిలబడి ఉన్నాయన్నమాట. ఆ అర్జున చెట్లు అంటే మద్ది చెట్లు అని చెప్పి అంటాం. చాలా బలంగా ఉంటాయి మద్ది చెట్లు, ఆకాశాన్ని అంటే విధంగా ఉంటాయి, పెద్ద చెట్లు అనమాట, చాలా లావుగా ఉంటాయి. ఆ రెండింటి మధ్య సందు ఎక్కువ ఉండదు, ఒక కృష్ణుడి పట్టేంత సందే ఉంటుంది అంతే. మరి ఆ చెట్లు చూడగానే కృష్ణుడికి వెంటనే తన భక్తుడైనటువంటి నారదముని గుర్తొస్తాడు. ఎందుకంటే నారదముని శాపం వల్ల ఈ కుబేరుని యొక్క 2 పుత్రులు అక్కడ మద్ది చెట్లుగా నిలబడి ఉంటారు. మరి ఏమిటి వాళ్ళ యొక్క వృత్తాంతం అంటే, కుబేరుడు అంటే మనకు తెలిసిందే, ఆయన లోకపాలకుడు, ఆయన అంటే ముఖ్యంగా ఉత్తర దిక్కుకి అధిపతి ఆయన. మనకి 4 దిక్కులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా తూర్పుకేమో ఇంద్రుడు, అలాగే పడమటికేమో వరుణుడు, దక్షిణానికేమో యముడు, అలాగే ఉత్తరానికి వరుణుడు అధిపతి. మరి వరుణుడు దేవతలకు కోశాధికారి చూడండి. మరి ఈ యక్షులందరికీ కూడా నాయకుడు ఎవరు, కుబేరుడు. మరి ఆ కుబేరుడు శివుని భక్తుడు అనమాట. మరి శివభక్తి కారణం చేత కుబేరునికి ఎంతో గొప్ప ఐశ్వర్యం లభిస్తుంది అనమాట. శివుడు నియమిస్తాడు, సరే పో నువ్వు వెళ్ళి ఈ సంపదలన్నీ చూసుకో అని చెప్పి ఆయనకు అప్పచెప్తాడు. చూడండి, శివుడేమో స్వయంగా ఆయన పూర్తిగా వైరాగిగా ఉంటాడు, ఆయన శ్మశానంలో గడుపుతుంటాడు, ఆయన ఏమో నగలు వాటిని ధరించడు. కానీ ఆ సంపదలను ఏం చేస్తాడు, తన భక్తుడికి అప్పచెప్తాడు, సరే నువ్వు చూసుకో అంటే. ఆయనకు తెలుసు అనమాట వీడికి భౌతికమైన కోరికలు ఉన్నాయి కాబట్టి నాకెందుకు ఈ టెన్షన్ అంతా, నేను కూర్చొని సంపదలు నాకు అవసరం లేదు, నువ్వు చూసుకో అవన్నీ, నేను తపస్సు చేసుకుంటానని చెప్పి యక్షుల నాయకుడు అయినటువంటి కుబేరుడికి అప్పచెప్పేస్తాడు. మరి మనకు తెలిసిందే, కుబేరుని యొక్క సాధారణంగా కోటీశ్వరులు, ధనవంతులు పిల్లలు ఏమవుతారు, వాళ్ళు అంతా కూడా మనం చూస్తాం కదా, జులాయిలా తిరుగుతుంటారు కదా. మరి మనకి భాగవతంలో కూడా చెప్పబడింది, పరీక్షిత్ మహారాజ్ ఎప్పుడైతే కలిపురుషుడికి ఉండడానికి 4 స్థానాలు ఇస్తాడు. ఎక్కడ ఇస్తాడు 4 స్థానాలు? మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం, ఈ 4 ఎక్కడైతే జరుగుతాయో అక్కడ ఉండమని చెప్తాడు. మరి కలిపురుషుడు కాళ్ళ మీద పడి ప్రాధేయపడతాడు, పరీక్షిత్ మహారాజా నువ్వు ఉన్నంతకాలం అసలు నీ రాజ్యంలో ఈ 4 ఉండే అవకాశం ఉందా? అవకాశమే లేదు, దయచేసి నాపై దయచూపు, ఎందుకంటే నువ్వు చెప్పిన స్థలాలు అయితే ఎక్కడ లేవు, నేను నీకు శరణాగతి పొందాను కాబట్టి నాకు ఏ విధంగా దారి చూపించమంటే, సరే ఎక్కడైతే బంగారం ఉందో అక్కడ ఉండమని చెప్పి అంటాడు. కలిపురుషుడు తెలివైనవాడు అనమాట. ఎందుకంటే ఎక్కడైతే బంగారం ఉంటుందో, అంటే భగవత్ సేవ కోసం కాకుండా అన్యథా ఎక్కడైతే బంగారం నిల్వ చేయబడుతుందో, బంగారం ఉంది అంటే మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం వచ్చేస్తాయి ఇక్కడ. మీరు చూడండి, బాగా ధనవంతులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ధనం ఉందంటే సాధారణంగానే వీటిపైకి మనసు వెళ్ళిపోతుంటుంది, మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం. ఎందుకంటే ధన దుర్మధాంధులు అని చెప్పి అంటారు. ధనం ఉండడం వల్ల పాపకార్యాలు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ పేదరికంలో ఉన్నవాడికి అవకాశం లేదు. పేదరికంలో ఉన్నవాడికి తెలుసు కష్టాలంటే ఏమిటో. చాలామంది మనం చూస్తాం. అందుకే పేదరికంలో ఉండి బాగా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళు అయిన తర్వాత, బాగా సంపాదించిన తర్వాత, నాలాగా ఇతరులు బాధపడకూడదని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ధర్మశాలలు అవి ఇవి ప్రారంభిస్తూ ఉంటారు, నాలాగా ఇతరులు కష్టపడకూడదని. ఎందుకంటే పేదవాడికి తెలుసు ఇతరుల యొక్క బాధ ఏమిటనేది, కానీ ధనికుడికి అది తెలియదు అనమాట. ఇంకొక విశేషం అంటే, పేదరికంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే, సాధువులు కూడా చాలా సులభంగా పేదవాళ్ళ గృహంలో వెళ్ళిపోగలరు, వెళ్ళి వాడికి ఉపదేశం చేయగలరు, వెంటనే పేదవాళ్ళు దాన్ని తీసుకుంటారు. కానీ ధనవంతుల ఇళ్లలోకి వెళ్ళనివ్వరు అనమాట. చూడండి, సాధువులు వెళ్ళడం కూడా చాలా కష్టం. అందుకే పేదరికంలో ఉన్న వాళ్ళకి ఒక రకంగా మంచి అవకాశం భగవద్భక్తి చేయడానికి. మరి ఆ విధంగా ఈ కుబేరుని యొక్క 2 పుత్రులు, వాళ్ళు ఏమిటి వాళ్ళ పరిస్థితి, తండ్రి బాగా ధనవంతుడయ్యే వాళ్ళు ఏం చేస్తారంటే, పూర్తిగా ఈ విధంగా మద్యం, మగువ ఈ 2 వెంటనే వచ్చేస్తాయన్నమాట. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ కైలాసం దగ్గర ఉంటాడు కుబేరుడు. మనం చూస్తే ఈ కైలాసం యొక్క దిగువ ప్రాంతంలో ఉంటాడు కుబేరుడు. మరి కైలాసంలో ప్రవహించేటువంటి గంగని మందాకిని అని చెప్పి అంటారు అనమాట. మరి ఆ మందాకిని నది ఏదైతే కైలాసంలో ప్రవహిస్తుందో, ఆ మందాకిని నదిలో ఎవరు ఈ కుబేరుని యొక్క 2 పుత్రులు ఏం చేస్తారంటే, పూర్తిగా తప్పదాగి వాళ్ళతో పాటుగా కొంతమంది సుందరీమణులైనటువంటి యువతులను కూడా వేసుకొని
వాళ్ళు కూడా తప్పదాగి ఉంటారు. వాళ్ళు ఆ మందాకిని నదిలో ఈ పద్మములతో కూడినటువంటి ఒక ప్రదేశంలో వాళ్ళు జలకాలాడుతూ ఉంటారు. ఖచ్చితంగా అదే సమయానికి ఆ వైపుగా దేవర్షి నారదుడు వస్తాడనమాట. చూడండి, త్రిలోక సంచారి అయినటువంటి నారదుడు. మరి ఎప్పుడైతే నారదుడు అలా వస్తాడో, నారదుడిని చూసి వెంటనే ఎవరైతే ఈ వనితలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సిగ్గు వేసి ఏం చేస్తారంటే హడావుడిగా బట్టలు కప్పుకుంటారనమాట. కానీ ఈ కుబేరుని ఇద్దరు పుత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రం ఒళ్ళుపై తెలియకుండా అలాగే ఉంటారు అక్కడ. వెంటనే నారదుడు వాళ్ళని చూసి నమ్ముకుని, ఓహో వీళ్ళు ధనం అనేటువంటి మత్తులో ఉన్నారనమాట, వీళ్ళకి ఒళ్ళుపై తెలియడం లేదు, సరే వీళ్ళకి నా కృప చూపించాలి. దాన్ని ఏమంటారంటే నిర్హేతుక కృప. భక్తులు ఎవరి మీద కృప చూపిస్తారో తెలియదు అనమాట. ఎవరు వాళ్ళ యొక్క కృపకు పాత్రులు అవుతారో మనం చెప్పలేం. ఆ విధంగా నారదుడు ఏమనుకుంటాడంటే, సరే వీళ్ళకి మంచి అవకాశం, ఎందుకంటే భక్తులు కూడా ఇప్పుడు అత్యంత పతితులైనటువంటి వారిని ఎన్నుకుందాం అనుకుంటారు కృప చూపించడానికి. చూడండి, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు చైతన్య మహాప్రభుగా వచ్చినప్పుడు మీరు చూస్తే చైతన్య మహాప్రభుని రూప గోస్వామి ఏమని ప్రార్థిస్తారంటే, నమో మహావదాన్యాయ కృష్ణ ప్రేమ ప్రధాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః అని చెప్పుంటారు. ఆయన ఏమంటారంటే చైతన్య మహాప్రభు మహావదాన్యుడు అనమాట. వదాన్యత అంటే ఏమిటి అర్థం? వదాన్యత అంటే అర్థం ఉదార స్వభావం. చూడండి, అందుకే చైతన్య మహాప్రభుని నమో మహావదాన్యాయ కృష్ణ ప్రేమ ప్రధాయితే అంటే ఎందులో ఉదార స్వభావుడు చైతన్య మహాప్రభు అంటే కృష్ణ ప్రేమను పంచడంలో. చూడండి, చైతన్య మహాప్రభు మరియు ఆయన యొక్క అనుయాయులు కృష్ణ ప్రేమను ఎలా పంచేవారంటేనట, ఎవరికి అవసరమో ఎవరికి అవసరం లేదు, ఎక్కడ అవసరమో ఎక్కడ అవసరం లేదు, ఇవేమీ కూడా పరిగణించేవారు కదట. ఎవడు దొరికితే వాడికి ఇచ్చేసేవారు అంతే, ఎవడు ఎదురైతే వాడికి. అందుకే చైతన్య చరితామృతంలో కృష్ణదాస్ కవిరాజ గోస్వామి వారు చైతన్య మహాప్రభుని ఒక తోటమాలితో పోల్చుతారనమాట. తోటమాలి అంటే ఏమిటి? తోటను చాలా జాగ్రత్తగా చూసుకొని పండ్లు చక్కగా పండిస్తూ చైతన్య మహాప్రభు ఏం చేసేవారంటే, దారిని పోయేవాడికి ప్రతి ఒక్కడికి వాడికి అవసరమా లేదా అని చూడకుండా పళ్ళు ఇచ్చేయడం. వాడు మొయ్యగలడా లేదా అని కూడా చూడడం లేదు, గంప తీసుకోపో అంతే. చూడండి, అలా చైతన్య మహాప్రభు ఏమిటంటే దారిని పోయేవాడికి అవసరం ఉన్నా లేకపోయినా వాడికి అర్హత ఉందా లేదా అని కూడా చూడకుండా ఎవరు కనిపిస్తే వారికే యారే దేకో తారిక హో కృష్ణ ఉపదేశ్. చూడండి, అమారా ఆజ్ఞాయ్ గురు హై తారే దేశ్ చైతన్య మహాప్రభు అన్నారు. ఎవరిని చూస్తే వారికి నువ్వు కృష్ణ ఉపదేశం చేయి, నా ఆజ్ఞ మేరకు గురువయ్యి నువ్వు ఈ దేశాన్ని ఉద్ధరించు అని చెప్పన్నారు. మరి నారదుడు మరి మహాజనుల్లో ఒకటి, ఆయన కూడా అదే పంత. ఏమిటంటే ఆయన ఏమనుకున్నాడంటే, మన యొక్క ఉదార స్వభావాన్ని ఎప్పుడు కీర్తించబడుతుంది? మనం ఏదైనా దానం ఇచ్చామనుకోండి, ఏదైనా మనం ఒక వస్తువుని దానం ఇచ్చినప్పుడు అది బాగా కీర్తించబడాలంటే ఎవరికి ఇవ్వాలంటే, చాలా చాలా పతనావస్థలో ఉన్న వాళ్ళకి, ఏమీ లేని వాడికి ఇస్తే మన యొక్క దానం కీర్తించబడుతుంది, అంతే కదా. అప్పటికే కడుపు నిండి ఉన్నవాడికి మీరు పిలిచి భోజనం పెడితే వాడు హర్షిస్తాడా? లేదు. ఎవరైతే ఆకలితో మలమలా మాడిపోతుంటుందో వాడికి భోజనం పెడితే వాడు ఆనందిస్తాడు, హర్షిస్తాడు. అలాగే నారదుల వారు ఏమనుకున్నారంటే, ఇప్పుడు వీళ్ళు అత్యంత అధమ స్థితిలో ఉన్నారు, వీళ్ళకి విచక్షణ కోల్పోయారు వీళ్ళు. ఎందుకంటే మద్యం తాగేసి ఉన్నారు కదా, అందుకని వీళ్ళకి శరీరంపై వస్త్రాలు ఉన్నాయో లేవో కూడా తెలియడం లేదనమాట. నేను వచ్చినా కూడా సిగ్గు లేకుండా వీళ్ళు ఒళ్ళు కప్పుకోవడంలా, కనీసం ఆడవాళ్ళని కప్పుకున్నారు కానీ. కాబట్టి వీళ్ళు అత్యంత పతితులు కాబట్టి వీళ్ళకి నా కృప చూపిస్తే అప్పుడు ఆ కృప కీర్తించబడుతుంది అనుకుంటాడు. అందుకని ఏం చేస్తారంటే అలాంటి పతితులకి స్వయంగా కృష్ణుడిని దర్శించేటువంటి అవకాశాన్ని ఇస్తాడు. చూడండి, వెంటనే ఆయన చూసి నవ్వుకొని, సరే వీళ్ళు సరైనటువంటి అభ్యర్థులు అనుకుంటాడు. అనుకుని, ఒరే విధవల్లారా, మీరిద్దరూ కూడా తప్పతాగిలా ఉన్నారు మీరు, కాబట్టి మీరిద్దరూ కూడా 100 దేవతా సంవత్సరాలు మీరు చెట్లుగా పుట్టండి అని చెప్పి అంటాడు. ఎందుకంటే చెట్లకు విచక్షణ ఉండదనమాట. చెట్లు చూడండి, ఇక్కడ ఉంది మర్రి చెట్టు, ఏదో రావి చెట్టు ఉంది, ఎండనక వాననక చల్లనక అలాగే ఉంటుంది, దాన్ని నరికినా ఏమనదు, ఏం చేసినా ఏమనదు అనమాట. అలాగే మీరిద్దరూ కూడా ఈ విధంగా బుద్ధి జ్ఞానం లేకుండా ఉన్నారు కాబట్టి మీరు చెట్లుగా పుట్టండి అని చెప్పి చెప్పిస్తారు. కానీ వెంటనే వాళ్ళ మీద కృప చూపించి ఎప్పుడైతే వాళ్ళ కాళ్ళ మీద పడతారో ఏమంటాడంటే, మీరు శ్రీకృష్ణ భగవానుని దర్శించేటువంటి భాగ్యం కలుగుతుంది మీకు, మీరు నందమహారాజు యొక్క ఇంట్లో వృక్షాలుగా పుట్టండి అని చెప్పి చెప్తారు. ఆ విధంగా వాళ్ళిద్దరూ ఏం చేస్తారంటే, మరి నారదుల వారి యొక్క ఆజ్ఞ మేరకు వెంటనే వాళ్ళు ఈ నందమహారాజు యొక్క గృహంలో 100 దేవతా సంవత్సరాల పాటు అలా చెట్లుగా ఉంటారనమాట. చూడండి, కాబట్టి ఆ చెట్లను చూడగానే కృష్ణుడికి ఇదంతా గుర్తొస్తుంది. ఓహో, అయితే వీళ్ళిద్దరిని ఇప్పుడు నేను ఉద్ధరించాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క అదృష్టం చూడండి, వాళ్ళు
నందమహారాజుకి పెరట్లో ఉండి శ్రీకృష్ణుని యొక్క బాల్యలీలన్నీ కూడా తిలకించసాగారు. ఎంత అదృష్టం! నారదుని యొక్క కృప అన్నమాట, భక్తుని యొక్క కృప. అందుకే భాగవతంలో చెప్పబడింది, కిరాత హుణాంధ్ర పులింద పుల్కస ఆభీర కస యవనాదిషు ఏన్యేచ పాప యదపాశ్రయాశ్రయ శుద్ధ్యంతి తస్మై ప్రభవిష్ణవే నమః అని చెప్పన్నారు. అత్యంత అధమాతి అధములు ఎవరు? కిరాతులు, పులిందులు, పుల్కషులు, ఆభీరులు, కసులు, యవనులు, ఆంధ్రులు. వీళ్ళు ఎంతకంటే నీచమైన వాళ్ళు కూడా ఎవరైతే ఆ యొక్క విష్ణువు యొక్క పాదపద్మాలకి శరణాగతి పొందిన శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క కృప వల్ల వీళ్ళు కూడా ఉద్ధరించబడతారని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఆ విధంగా నారదుని యొక్క కృప వలన ఈ నలకూబరులు అనేటువంటి వీళ్ళిద్దరూ కూడా ఆ విధంగా కృష్ణుని యొక్క బాల్యలీలను చూడగలిగారన్నమాట. భగవంతుని యొక్క భక్తుని కృప వల్ల ఇది సాధ్యమైంది. కాబట్టి వెంటనే కృష్ణుడు ఓహో సరే అని చెప్పి నవ్వుకుంటూ ఏం చేస్తారంటే ఆ రెండు చెట్ల మధ్య దూరి ముందుకెళ్తాడు. వెనకాల ఉన్నటువంటి రోలు పట్టేస్తుంది అనమాట. ఆయన ఏం చేస్తాడంటే ఇంకొక 2-3 అడుగులు వేస్తాడంటే అంత భారీ చెట్లు పెళ్ళుమని నేల మీద పడిపోయి భూకంపం వచ్చినంత పని అవుతుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పరిగెత్తుకొస్తారు, ఏమైంది 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 అని చెప్పి. మరి వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఎవరో రాక్షసులు చేసిన పనిలా ఉంది ఇది. మొత్తానికి రాక్షసులు చేసిన పని చాలా అదృష్టం, మా పిల్లవడమే పడలేదని యశోదామాత వెంటనే వాడికి దిష్టి తీసి, నేను రోజు మా నారాయణుడిని పూజిస్తున్నాను, నేను మా ఇంట్లో మా కులదైవం నారాయణుడు, ఆ నారాయణుడే నా బిడ్డను రక్షించాడని చెప్పి అనుకున్నాను అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎవరికి కృష్ణుడు భగవంతుడని తెలియదు. చూడండి, కొంతమంది ఏమో కృష్ణుడు అద్భుత బాలుడు అని కొంతమంది అనుకుంటున్నారు, కొంతమంది ఏమో నందమహారాజుని కీర్తిస్తున్నారు, ఏమయ్యా నీ పిల్లవాడు వీడు చాలా గట్టికుడు, వీడు మామూలుడు కాదు, వీడు మొత్తానికి దేవత అయి ఉంటాడని కొంతమంది. అయితే అక్కడే పక్కన ఆడుకుంటున్నటువంటి పిల్లలు ఇదంతా చూశారు. వాళ్ళందరూ వచ్చి మేము చూసాం ఇదిగో కృష్ణుడు ఈయన వెళ్ళాడు, రోడ్లు పెట్టి లాగాడు, చెట్లు పడిపోయినప్పుడు అందులోంచి ఇద్దరు బాగా సుందరంగా ఉన్న 2 వ్యక్తులు వచ్చారు, వాళ్ళు వచ్చి కృష్ణుడికి ప్రార్థనలు చేసి వెళ్ళారు, మేము చూసాం అంటే వీళ్ళంతా పిల్లగాళ్ళు ఏదో చెప్తారు లేదు, పట్టించుకోలేదు ఎవరు. చూడండి, నందమహారాజు అనుకున్నా ఇవన్నీ జరుగుతుంటాయిలే, మొత్తానికి కృష్ణుడు ఏదో అద్భుత బాలుడు అనుకున్నాడు అంతే. చూడండి, ఆ విధంగా ఈ యొక్క యమలార్జున వృక్షాలకి ముక్తి కలిగిస్తుంది అనమాట. అందుచేత మరి దామోదర మాసంలో, మరి కార్తీక మాసంలో, ఎందుకంటే ఈ కార్తీక మాసం అనేది సంవత్సరంలోనే అత్యంత చీకటిగా ఉండేటువంటి మాసం అన్నమాట. ఎందుకంటే వర్షాకాలం అయిపోయిన తర్వాత మరి ఎందుకని కృష్ణుడికి దీపాన్ని మనం సమర్పిస్తామంటే, ఎందుకంటే ఆయనే మనకి లోపల నుండి బయట నుండి కూడా వెలుగునిచ్చేటువంటి వాడు. ఆయనే సూర్యచంద్రుల వలె. సూర్యచంద్రులు ఎవరు? కృష్ణుని యొక్క నేత్రాలు. యచ్చక్షురేష సవిత సకల గ్రహాణం రాజా సురమూర్తి రశేష తేజ యస్యాజ్ఞయా భ్రమతి సంభృత కాల చక్రు గోవిందమాది పురుషం తమహం భజామి అన్నారు. అంటే ఆ సూర్యుడే ఎవరి నేత్రము? ఆ గోవిందునికి నా యొక్క ప్రణామాలు అని చెప్పుకుంటున్నాడు. మరి కృష్ణుడే మనకి సాధారణంగా ఈ ప్రపంచం, భౌతిక ప్రపంచం ఇది తమస్సుతో కూడుకున్నది. అందుకే తమసోమా జ్యోతిర్గమయ అని చెప్పన్నారు. చీకటి నుండి వెలుగు వైపుకి వెళ్ళాలి. ఈ భౌతిక ప్రపంచం చీకటిమయం, ఆధ్యాత్మిక ప్రపంచం వెలుగుతో కూడుకున్నటువంటిది. కాబట్టి మన యొక్క లక్ష్యం ఏమిటి? మనం అసతోమా సద్గమయ, ఈ అసత్తు నుండి సత్తు వైపుకి వెళ్ళాలి, శాశ్వతం వైపు. మరి కృష్ణుడు ఏం చేస్తున్నాడు? ఆయనే బయట నుండి వెలిగిస్తున్నాడు. ఇప్పుడు చీకటిగా ఉంది, మరి విద్యుత్ ఎక్కడి నుంచి తయారవుతుంది? కూడా సూర్యుడి నుంచి వస్తుంది, కృష్ణుడి నుంచి వస్తుంది విద్యుత్ కూడా. నీటి నుంచి తయారవుతుంది. నీరు కావాలంటే వర్షాలు పడాలి, వర్షాలు పడాలంటే సముద్రంలో ఉన్నటువంటి నీరు ఆవిరై మేఘాలు ఏర్పడాలి. ఇదంతా ఎవరు చేస్తున్నారు? సూర్యుడు చేస్తున్నాడు. కాబట్టి మనకి బయట నుంచి వెలిగించేది ఆయనే. అలాగే మన లోపల ఉండి పరమాత్మగా మనకి ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా దిశానిర్దేశం చేసేది కూడా ఆయన. మరి శ్రీకృష్ణ భగవానుడే మన ఇంద్రియాలకు నాయకుడు. అందుకే ఆయన హృషికేశుడు అన్నాం. లేకపోతే మన ఇంద్రియాలు పనిచేయవు. ఆయనే మనకి పరమాత్మగా ఉండి జ్ఞానము, మర్చిపోవడము, అవగాహన అనేటువంటి మూడిటిని ఇస్తున్నాడు. ఆయనే మనకి ఆకలి పుట్టిస్తున్నాడు. ఆకలితో మనం తిన్నదాన్ని జీర్ణాన్ని కూడా ఆయనే చేస్తున్నాడు. మన యొక్క గుండె కొట్టుకునేలా చేస్తున్నాడు. ఈ విధంగా మనకి లోపల బయట ఉండే మార్గనిర్దేశం చేస్తున్నాడు, మనకి వెలుగును చూపిస్తున్నాడు. కాబట్టి అందుకే ఆ అనంతమైనటువంటి వెలుగునిచ్చేటువంటి ఆ భగవంతుడికి మనం ఒక చిన్ని దీపాన్ని సమర్పించి మనం ప్రార్థన చేస్తాం. ఏమిటంటే మా జీవితాల్లో వెలుగును నింపమని చెప్పి. ఎందుకంటే ఎప్పుడైతే మనం భగవంతుడిని మర్చిపోతామో మన జీవితాలు చీకటిమయం అయిపోతాయి అన్నమాట. కాబట్టి మనం ఈ భగవంతుడిని మర్చిపోవడం అనేటువంటి అంధకారంలో మనం జీవిస్తున్నాం. అంధకారంలో అంతా కూడా దుఃఖమే ఉంటుందన్నమాట. మరి అందుకే కృష్ణుడిని మనం ప్రార్థిస్తాం. ఏమిటంటే ఇదిగో నీకు ఏదో ఒక తాత్కాలికమైనటువంటి కొద్దిసేపు వెలిగే దీపాన్ని మనం భగవంతునికి ఇస్తున్నాం. ఇది ఎలాంటిదంటే సూర్యునికి దీపం అర్పించడం లాగా. ఏమైనా ప్రయోజనం ఉందా సూర్యుడికి దీపం? అలాగే కృష్ణుడికి దీపంతో పని లేదు. కానీ మనల్ని ఉద్ధరించుకోవడం కోసం ఆయనకి పత్రం, పుష్పం, ఫలం, తోయం, దీపం అన్నీ కూడా ఇస్తున్నాం అనమాట. ఆ విధంగా మనం ఆయన ఎప్పుడైతే సంతృప్తి చెందుతాడో, ఏ విధంగా అయితే బిడ్డకి తల్లి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే
ఆ పిల్లవాడు ఎప్పుడన్నా ఒక ముద్ద తీసి తల్లి నోట్లో పెడితే తల్లికి ఆనందం వస్తుందా లేదా? వస్తుందా లేదా? ఇది కూడా అలాంటిదే. కృష్ణుడికి మనం ఇవ్వగలం అంతా అయిందే చూడండి. కానీ ఎప్పుడైతే మనం ఆ విధంగా ప్రేమతో ఇస్తామో ఆయన ఏమంటున్నాడు, అష్టామి ప్రయతాత్మనః, నేను తింటాను స్వయంగా, నేను తీసుకుంటానని చెప్పి అంటున్నాడు. దేనికోసం అంటే ఆయనకు అవసరమయ్యో ఆకలేసో కాదు, మనల్ని ఉద్ధరించడం కోసం. కాబట్టి ఈ విధంగా కృష్ణుడు ఈ విధంగా దివ్యలీలలన్నీ కూడా ఎందుకోసం చేస్తాడంటే మనలాంటి బద్ధజీవులని ఆకర్షించడం కోసం, ఉద్ధరించడం కోసం. అందుకని మనం ఈ దామోదర మాసంలో ఈ దామోదర లీల మనం చర్చించుకొని భగవంతుడు ఇందులో ఏం చెప్తున్నాడంటే ఆయన కేవలం భక్తుని యొక్క ప్రేమకు వశుడవుతాడు చూడండి. మరి దేనికి కూడా భగవంతుడు లొంగడు అనమాట. ఆయన ఎవరికి కూడా కనిపించడు, ఎవరికి దర్శనం ఇవ్వడు. కేవలం ఎవరైతే ఆయన్ని భక్తితో సంతృప్తి పరుస్తారో వాళ్ళకి మాత్రమే ఆయన లభ్యం అవుతాడు. వారి చేత ఆయన బంధితుడవుతాడు. అలాగే తన యొక్క భక్తులకు వశమైపోతాడు, పూర్తిగా వారిని యొక్క నియంత్రణలోకి వెళ్ళిపోతాడు. అదే మన ఈ దామోదర లీలలో మనం చూస్తాం అన్నమాట. మరి ఇప్పుడు ఈ విధమైనటువంటి ఇప్పుడు చూడండి, ఏదో దీపం వెలిగిస్తాం మనం. ఆ దీపం వెలిగిస్తే ఎంతసేపు ఉంటుంది? అది ఏదో అందులో నూనె ఉన్నంత వరకు ఉంటుంది, తర్వాత ఆరిపోతుంది కదా. కానీ కృష్ణుడు ఆ విధంగా వచ్చి మనకి ఏం చేస్తారంటే ఇదిగోండి శాశ్వతమైనటువంటి జ్ఞానదీపాలను ఇస్తున్నాడు అనమాట. ఆయన ఇచ్చినటువంటి జ్ఞానదీపం ఏది? ఇదిగోండి ఈ భగవద్గీత, ఈ యొక్క భాగవతం, ఈ రామాయణ గ్రంథాలు, ఈ లీలలు ఏవైతే ఉన్నాయో ఇవి మన జీవితంలో వెలుగును నింపేయటం అనమాట. మనకి ఇంట్లో 100 లైట్లు ఉండొచ్చు, కానీ జ్ఞానం లేకపోతే మనం గుడ్డివాళ్ళం అనమాట. చూడండి, అందుకే నిజమైనటువంటి వెలుగును పొందాలి అంటే జీవితంలో ప్రతి ఇంట్లో కూడా ఇదిగో ఈ జ్ఞాన దీపాలు వెలిగించుకోవాలి. ఏమిటవి? భగవద్గీత, రామాయణం, భాగవతం ఇత్యాది గ్రంథాలు ఉంటే అప్పుడు మన జీవితంలో వెలుగు అనేది వస్తుంది. లేకపోతే మనం అంధకారంలోనే ఉంటాం. అందుకే మన చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా 5 ఏళ్ల వయసు నుంచి ఇవన్నీ నేర్పించాలి. వాళ్ళ జీవితం కూడా వెలుగుతూ నిండుతుంది. అలా కాకుండా ఈ స్మార్ట్ ఫోన్లు అవి ఇవి చేతిలో పెట్టారనుకోండి, వాళ్ళు అంధకారంలో ఉంటారు, మనం కూడా అంధకారంలో ఉంటాం. అందరం కలిసి అంధతామిశ్వరంలోకి వెళ్ళిపోతాం. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం? ఇదిగో ఈ యొక్క జ్ఞాన దీపికలు వెలిగించుకోవాలి. అలాగే కలియుగంలో మరి మనందరికీ కూడా మార్గాన్ని చూపించేటువంటిది ఏమిటంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి దివ్యనామాన్ని మనం ప్రతిరోజు జపించాలి. 4 పాపకృత్యాలు మనల్ని చీకటిలోకి లాగేసే 4 చీకటి పనులు చేయకూడదు అనమాట. మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం 4ంటికి దూరంగా ఉంటూ హరే కృష్ణ మంత్రం జపిస్తూ ప్రతిరోజు కూడా ఈ గ్రంథాల ద్వారా మనం వెలుగును పొందుతూ ఆ విధంగా మనం ఈ విలువైనటువంటి మానవ జన్మని మనం సద్వినియోగపరుచుకోవాలి. హరే కృష్ణ. అందరూ గట్టిగా చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ శ్రీ దామోదర భగవాన్ की जय, శ్రీ దామోదర మాసం की जय. హరే కృష్ణ. ఇప్పుడు మనం దామోదరాష్టకాన్ని ఇక్కడ మేము పాడుతూ ఉంటాం. మీరందరూ కూడా వరుసగా వచ్చి దీపం వెలిగించి ఎవరు ఇక్కడ ఎవరు చూస్తున్నారు చూడండి ఏర్పాటు. అంటే ఎలా వస్తారు, ఎలా వెళతారు బయటికి, ఎక్కడ వెలిగించుకోవాలి, ఎక్కడ దీపం పెట్టాలి, ఇవన్నీ స్పష్టంగా చెప్పండి. లేదంటే అందరూ హడావుడి అయిపోతారు. అందరూ ఎవరు లేవద్దు, ముందుగా వాళ్ళు నిర్ణయిస్తారు ఎలాగ ఏంటని. ఎవరు చూస్తున్నారు? మీరేనా చూసారు? చూడండి, ఎవరు వరుసగా వచ్చి ముందు చేతులు నీళ్లు ఇవ్వండి. ఆచమనం ఉంటుంది కదా పాత్ర. ఒకళ్ళొకళ్ళు తోసుకోకుండా ఒక దూరంగా అక్కడ వెలిగించుకోవాలి, ఇక్కడి నుంచి దీపం ఇవ్వాలి. అక్కడే వెలిగించుకొని అక్కడ పెట్టడం కాదు, అది వేరే చోటన పెట్టండి. దీపం ఆచమనం 2 దూరంగా పెట్టండి. అక్కడ వాళ్ళు చేయగడుక్కొని అక్కడ వెలిగించుకుంటారు, ఇక్కడ వచ్చి చూపిస్తారు. పెట్టేసి అలా అరే సరే. ఇప్పుడు దామోదర అష్టకం ఒకసారి పాడేసి హరే కృష్ణ కీర్తన. అందరికీ వచ్చాము, ఇక్కడ కంఠస్థం వచ్చేసి ఉంటుంది అందరికీ. నమామీశ్వరం సచ్చిదానందరూపం సత్కుండలం గోకులే వ్రాజమానం
నమామీశ్వరం సచ్చిదానందరూపం రసకుండలం యశోదాభియోలుకలాబ్ధవమానం పరమృష్టామత్యంతతో తృప్యగోపం అందులో దీపం సమర్పించేటప్పుడు భగవంతుని యొక్క పాద పద్మాలకి 4 సార్లు దీపం ఇవ్వాలి. ఆయన యొక్క నాభి ప్రాంతానికి 2 సార్లు ఇవ్వాలి. ముఖ పద్మానికి 3 సార్లు ఇవ్వాలి. మొత్తం అంతా ఆయన యొక్క శరీరానికి సచ్చిదానంద రూపానికి 7 సార్లు ఇవ్వాలి. పాదాలకి 4, మధ్యలో 2, ముఖానికి 3, మొత్తం 7 సార్లు ఇచ్చి పెట్టి అందరూ కూడా నమస్కారం చేసుకోండి. హరే కృష్ణ. ఆనందకుండే ప్రేమ వరం దేవ మోక్షం న మోక్షావధిం వా న చాన్యం గృణేహం వరేషాదపి. ఇచ్చేయండి, మీరు కూడా ఇచ్చేయండి. దం తే ముఖం సదా మే మనస్య విరాస్తాం
పాడండి అందరూ కూడా హరే కృష్ణ మంత్రాలు పాడుతున్నారు కదా, అందరూ పాడుతూ మాట్లాడుతూ పాడుతూ అందరూ గట్టిగా పాడండి.
Hare
Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare Hare Krishna Krishna Hare 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 Ram Ram Hare Hare Krishna 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 Hare 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 Ram Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna
Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama,
Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna,
Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. కలియుగ ధర్మ హరినామ సంకీర్తనం की जय, श्री श्री दामोदर भगवान की जय, श्री सीताराम लक्ष्मण हनुमान की जय, समवेत भक्त वृंद की जय। गौर प्रेमानंद।